హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబి ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబి. ఈ రోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్ తో. అదేమిటంటే భగవంతుడు ఇచ్చిన మరో న్యాచురల్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి చాలా ఉపయోగపడతాయి. ముందుగా దీంట్లో చూసుకున్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, అదే విధంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టాన్ని తగ్గించడంలోను, అదే విధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడంలోను కూడా స్ట్రాబెర్రీ అయితే మనకు తోడ్పడుతుంది. అదే విధంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అదే విధంగా పొటాషియం వచ్చేసి గుండె సంబంధించిన వ్యాధులను తగ్గించడంలోను, గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఇదైతే సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అండ్ విటమిన్స్ వచ్చేసి స్కిన్ టోన్ న్యాచురల్ గ్లో అయితే ఇస్తుంది. కాంతివంతంగా అయితే మన స్కిన్ టోన్ ని ఈ స్ట్రాబెర్రీ అయితే మారుస్తుంది. ఇందులో ఉండే ప్రొడక్ట్ వచ్చేసి సెల్స్ రీజనరేషన్, అదే విధంగా కణాల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా ఈ యొక్క స్ట్రాబెర్రీ అయితే మనకు యూజ్ అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా జీర్ణ సమస్యల గురించి కూడా మనకు తగ్గిస్తుంది అనమాట. జీర్ణ సమస్యలతో ఎవరికి బాధపడుతున్నారు, సో అలాంటి వారిని కూడా ఈ జీర్ణ సమస్యలు తగ్గించడంలో కూడా ఈ స్ట్రాబెర్రీ అయితే హెల్ప్ అవుతుంది. విధంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అండ్ పొటాషియం వచ్చేసి బీపీని కంట్రోల్ చేస్తుంది. సో ఎవరైతే హై బీపీతో బాధపడే వాళ్ళు ఉన్నారో, సో అలాంటి వారికి మంచి ఉపశమనం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క స్ట్రాబెర్రీ. ఈ స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, మినరల్స్, అదే విధంగా అనేక పోషకాలు అయితే ఇందులో ఉన్నాయి. ఈ పోషకాల వల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అయితే చాలా తోడ్పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఫ్రూట్స్ గురించి కానీ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈ స్ట్రాబెర్రీ గురించి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్ట్రాబెర్రీ వల్ల కలిగే ప్రతి ఆరోగ్య ప్రయోజనం మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ పొందుతారని ఆకాంక్షిస్తూ మీ ఎస్జేబి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.